ములుగు జిల్లాలోని మేడారం అడవుల్లో క్లౌడ్ బర్స్ట్ అయింది. భారీ వర్షాలు గాలులు బీభత్సం సృష్టించాయి. అటవీ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆగస్టు 31 సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మేడారం ప్రాంతంలో భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో ఏటూరు నాగారం మండలంలోని అటవీ ప్రాంతంలో బీభత్సం జరిగింది. కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనిపల్లి వరకు భారీ నష్టం జరిగింది. సుమారు 15 కిలోమీటర్ల మేర దాదాపు 200 హెక్టార్ల విస్తీర్ణంలోని 50,000 చెట్లు నేలకొరిగాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సర్వే చేపట్టారు. రోడ్లపై పడిన చెట్లను యంత్రాలతో తొలగిస్తున్నారు. టోర్నడో లాంటి బలమైన గాలులే ఈ స్థాయిలో చెట్లను కూల్చివేస్తాయని అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. టోర్నడోలు ఒక స్పష్టమైన మార్గంలో వెళ్తాయని, కుప్పకూలిన చెట్లు కూడా ఒకవైపే పడున్నాయని అంటున్నారు. దీన్ని బట్టి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్టు అంచనా వేస్తున్నారు. 50,000 చెట్లు ఒకేసారి నేల కొరగడంపై సమగ్ర విచారణ జరుపుతున్నారు అటవీ అధికారులు. ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. మేడారం అడవుల్లో సుడిగాలుల బీభత్సంపై గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గల కారణం ఏంటి అని ఒక అధ్యయనం చేసే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన నివేదిక ఒకటి ఇట్లా మాట్లాడి బట్టి ఇట్లా పడైతే పోతుంది అనుకుంటాను. దూరం వరకు చెట్లు మొత్తం విరిగిపోయి నేలవాడడానికి గల కారణాలు ఏంటి ఎవరికి అర్థం కలదు. ఆగస్టు 31న వచ్చినటువంటి వర్షంతో ఈ విపత్తు సంభవించింది అని అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. కానీ 50,000 చెట్లు ఒకేసారి డీప్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి చెట్లు పడిపోవడం, నేలకూలడం, విరిగిపోవడం, డ్యామేజ్ జరగడం, 180 హెక్టార్లలో ఈ డ్యామేజ్ జరగడానికి అడవికి డ్యామేజ్ జరిగింది. అందులో దాదాపుగా 50,000 చెట్లు పడిపోయాయి, కొన్ని విరిగిపోయాయి, తీరని నష్టం జరిగింది. క్లౌడ్ బస్ట్ అవ్వడం వల్లనే ఈ విపత్తు వచ్చిందని అధికారులు ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. క్లౌడ్ బస్ట్ జరిగిన నేపథ్యంలోనే ఈ విపత్తు సంభవించింది అనే ఒక అంచనా ఇస్తున్నారు. మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ కూడా చాలా సారవంతమైనటువంటి భూమి. సారవంత భూమిలో ఉన్నటువంటి ఈ చెట్లు ఏపుగా పెరగడానికి వాటికి పెద్దగా మినరల్స్ అవసరం లేదు. పైన మినరల్స్ ఉండడం వల్ల డెప్త్ గా ఏర్లు లోపలికి పోకపోవడం వల్ల వచ్చినటువంటి భారీ వర్షానికి ఈ చెట్లు కూలిపోయినట్టుగా అంచనాకు వస్తున్నారు. ఆగస్టు 31న అర్ధరాత్రి కురిసినటువంటి వర్షంతో తెల్లవారుజామున 6 గంటలకే రోడ్లు మొత్తం బ్లాక్ అవడం వల్ల పోలీసులకు సమాచారం వచ్చింది. చెట్లు మొత్తం కూలిపోయాయి, బ్లాక్ అయ్యాయి అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ముందు రోడ్ను క్లియర్ చేసే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో వాటిని రోడ్డును క్లియర్ చేసే ప్రయత్నం చేసిన తర్వాత ఒక్కసారిగా ఇక్కడికి వచ్చినటువంటి ఫారెస్ట్ అధికారులు చూసి ఒక్కసారిగా నివ్వెరపోయారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, దీనికి గల కారణం ఏంటి, ఇన్ని చెట్లు నేల కూరగడానికి కారణం ఏంటి, ఇంత ఒకవైపు విరిగిపోవడానికి గల కారణం ఏంటి అని ఒక అధ్యయనం చేసే ప్రయత్నం చేశారు. చెట్లు అనేది ఒకదాని మీద ఒకటి పడడం వల్ల ఎక్కువ శాతం విరిగిపోయింది. ఇంత చిక్కగా ఉంటది ఇక్కడ అడవి. ఇటు లవ్వల గాని ఇటు మేడారం వచ్చే రూట్ల గాని బాగా ఒత్తుగా ఉంటాయి. ఈ ఈదురు గాడుపులకు ఒకదాని మీద ఒక చెట్టుబడి ఎక్కువ విరగడం అనేది జరిగింది. మేఘం ఒకేసారి వర్షం కురిసింది. అది క్లౌడ్ బస్ట్ అవ్వడం వల్లనే జరిగింది. అది కూడా లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తూ ఈ వర్షం పడింది. దాంతో అన్ని ఒకే వైపు పడిపోవడం జరిగింది. మనం చెట్లను చూసినట్లయితే ఒకవైపు వాలిపోవడం కనుక చూస్తే ఇటువైపు వర్షం కొడుతూ వెళ్లిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినటువంటి అధికారులు ఆ తర్వాత వివరాలు సేకరించడం కోసం పూర్తిగా ఎన్ని చెట్లు పడిపోయాయని ఇప్పుడే చెప్పలేకపోతున్నామని చెప్తున్నారు. 50,000 చెట్లకి మాత్రం నష్టం జరిగింది. ఆ 50,000 చెట్లలో కొన్ని రికవరీ అవుతాయి. ఇది సుడిగాలితో వచ్చిందైతే కాదు. సుడిగాలితో వస్తే గనక చుట్టూ అటొకటి ఇటొకటి పడాల్సి ఉంటుంది. కానీ వన్ సైడ్ గా నేల వాలడం అంటే చూస్తే కేవలం భారీ క్లౌడ్ బస్ట్ కారణంగానే ఇక్కడ ఈ విపత్తు జరిగి ఉంటుంది అనేది ఒక ప్రాథమిక అంచనాకు వచ్చామని చెప్పారు. చెట్టు ఒక 4 మనుషులు నరికినట్టుగా చెట్టు చూస్తే బాగా డ్యామేజ్ జరిగింది. ఒక జేసీబీ తీయాలంటే ఒక చెట్టు మినిమం 1 గంట 2 గంటలు పడుతుంది. అటువంటిది ఈ చెట్లు మొత్తం నేల కొరగడం అనేది
మామూలు ముచ్చట కాదు ఇది మాత్రం గాలి ద్వారానికే జరిగిందని అనుకుంటున్నాం. ప్రకృతి కారణంగా జరిగింది కాబట్టి మానవ సంబంధాలు మానవ తప్పిదాలతో జరిగింది కాదు కాబట్టి ప్రకృతి తీసుకొచ్చినటువంటి విపత్తి కాబట్టి దాని నుంచి కూడా కొంత నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటి మీద కూడా రీసెర్చ్ చేయడం కోసం కావాల్సినటువంటి చర్యలు ఇదొక మాకు ఎడ్యుకేషన్ లాగా ఉంది. దీన్ని అధ్యయనం చేయడం కోసం వివరాలు సేకరిస్తున్నామని చెప్తున్నారు. ఆస్తుల నష్టం జరిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా వస్తున్నటువంటి ఈ వర్షాకాలంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ములుగు జిల్లాను మాత్రం ఎప్పటికీ భయపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది కురిసినటువంటి భారీ వర్షాలతో కొండాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పలు గ్రామాలు కొట్టుకుపోయి 8 మంది మృత్యువాత పడితే ఈసారి వచ్చినటువంటి భారీ వర్షాలకి అటవీ చెట్లు మొత్తం నేలకూలి దాదాపు 50,000 చెట్లు ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ భారీ వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి, ఇదే ప్రాంతంలో ఒకేసారి వర్షాలు ఇంత మొత్తంలో పడడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా అధ్యయనం చేయాలని ఫారెస్ట్ అధికారులు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దాని గురించి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అధ్యయనం చేయబోతున్నారు. అలాగే ఈ ఫారెస్ట్ ను పునరుద్ధరించడం కోసం ఎలా చర్యలు తీసుకోవాలనే దాని మీద అధికారులు ఒక దృష్టి సారించడం జరిగింది. కెమెరామెన్ వాజిద్ అరుణ్ కుమార్, తాడ్వాయి అడవుల నుంచి. ములుగు జిల్లాలోని మేడారం అడవుల్లో క్లౌడ్ బర్స్ట్ అయింది. భారీ వర్షాలు గాలులు బీభత్సం సృష్టించాయి. అటవీ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆగస్టు 31 సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మేడారం ప్రాంతంలో భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో ఏటూరు నాగారం మండలంలోని అటవీ ప్రాంతంలో బీభత్సం జరిగింది. కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు భారీ నష్టం జరిగింది. సుమారు 15 కిలోమీటర్ల మేర దాదాపు 200 హెక్టార్ల విస్తీర్ణంలోని 50,000 చెట్లు నేల కొరిగాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సర్వే చేపట్టారు. రోడ్లపై పడిన చెట్లను యంత్రాలతో తొలగిస్తున్నారు. టోర్నడో లాంటి బలమైన గాలులే ఈ స్థాయిలో చెట్లను కూల్చేస్తాయనంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. టోర్నడోలు ఒక స్పష్టమైన మార్గంలో వెళ్తాయని, కుప్పకూలిన చెట్లు కూడా ఒకవైపే పడున్నాయని అంటున్నారు. దీన్ని బట్టి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్టు అంచనా వేస్తున్నారు. 50,000 చెట్లు ఒకేసారి నేల కొరగడంపై సమగ్ర విచారణ జరుపుతున్నారు అటవీ శాఖ అధికారులు.